ఓం నమో నారాయణాయ. ఇక్కడ ఫోటోలో మాతో పాటు కనిపిస్తున్న కుర్రాడి పేరు సతీష్ అండి. ఈ అబ్బాయి చాలా నిష్టగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తాడు. మాకు గార్డెన్లో వర్క్స్ అన్నిటికీ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడండి. శనివారం నాడు ఎప్పుడన్నా పనికొస్తే అసలు ఏమీ తినడనమాట. మాకు ఇదేంటి బాబు ఇంత నిష్టగా ఉంటావు, ఎన్నిసార్లు తిరుపతి వెళ్ళి ఉంటావు అని అడిగా. ఇంతవరకు ఒక్కసారి కూడా వెళ్ళలేదన్నాడండి. మాకైతే చాలా ఆశ్చర్యం. మేమే తీసుకెళ్తే బాగుంటుంది కదా అని ఇలాగ రాజమండ్రిలో ట్రైన్లో వారి కుటుంబంతో బయలుదేరామండి. బయలుదేరాక తెలిసింది మా సతీష్ భార్య కొండమ్మ కూడా ఇంతవరకు తిరుమల వెళ్ళలేదటండి. ఈ దంపతులకి స్వామివారి తొలి దర్శనం మా ద్వారా జరిగేలాగా స్వామి నిర్ణయించడం అంటే మాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. మాధవంలో రూమ్ తీసుకున్నాకండి ఫ్రెష్ అప్ అయ్యాక గోవిందరాజస్వామి దర్శనం చేసుకున్నామండి. మా సతీష్కి ఒక కొడుకండి, వాడి పేరు మౌషిక్. దర్శనం తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ చేసండి ఇక తిరుమల కొండకి బయలుదేరామండి. ఘాట్ రోడ్స్లో వెళ్తుంటే ఆ ప్రయాణం భలే బాగుంటుంది కదండి. ఆ తర్వాత మేము పైన కూడా కంచిమఠంలో ఒక రూమ్ తీసుకున్నామండి. అక్కడ కాసేపు రిలాక్స్ అయ్యాకండి తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో భోజనాలకు వెళ్ళామండి. ఈ భోజనాలకి అది వెళ్ళే దారిలో రకరకాల బొమ్మలు. మా సతీష్ కొడుకైతే ఎప్పుడెప్పుడు షాపింగ్ చేయాలా అని కూర్చున్నాడు అనమాట. మాకు దర్శనం రాత్రికి వచ్చిందండి స్లాటు. అందువల్ల సమయం కూడా బాగానే ఉండటంతో షాపింగ్ చేసుకోవడానికి చక్కగా వాడికి కావాల్సినవన్నీ కొనుక్కోవడానికి వాళ్ళ అమ్మా నాన్నకి కూడా టైం కుదిరిందండి. ఇక ఆ తర్వాత సతీష్ ఫ్యామిలీ మొత్తం అందరూ కూడా తలనీలాలు సమర్పించారండి. ఎప్పటి నుంచో ఉన్న మొక్కట ఈ రకంగా పూర్తి చేసుకోవడం మాకు కూడా హ్యాపీగా అనిపించింది. ఇక ఆ తర్వాత గుడికి బయలుదేరామండి. స్వామివారి దర్శనం చాలా చక్కగా ప్రశాంతంగా జరిగిందండి. గుడిపైన ఉన్న విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాక లడ్డూలు తీసుకోవడం ఇవన్నీ కూడా చక్కగా పూర్తయిపోయినాయండి. ఇక ఆ మరుసటి రోజు వరాహ నరసింహస్వామి గుడికి వెళ్ళామండి. అసలు ముందుగా మనం వరాహ నరసింహస్వామిని దర్శించుకుని వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలండి. రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం అటు ఇటు అయ్యిందనమాట. వరాహ నరసింహస్వామిని దర్శించుకున్నాకండి పక్కనే ఉన్న హయగ్రీవ స్వామి మందిరానికి కూడా వెళ్ళాము. అలాగే ఆ ప్రక్కనే రాధాకృష్ణ మందిరం కూడా దర్శించుకున్నామండి. ఇక వచ్చేసే దారిలో ఒక చెట్టు కింద అందరూ రాళ్ళు మీద రాళ్ళు పేరుస్తున్నారండి. అంటే ఏదైనా కోరికలు ఫలించడం కోసం అలా చేస్తారు కదా. మా సతీష్ కూడా త్వరలోనే సొంత ఇల్లు కట్టుకోవాలి అని అనుకుంటున్నాడు అనమాట. అందుకని సరదాగా తనను కూడా పేర్చమన్నాము. వాళ్ళిద్దరూ కూడా మంచి ఉత్సాహంగా రాళ్ళు నిలబెట్టారండి. ఇక ఆ తర్వాత నిన్న రాత్రి గుడి చూడటం కదండి హడావుడి అయిపోయిందని మళ్ళీ ఒకసారి గుడి ప్రాంగణం దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి కొన్ని ఫొటోస్ తీయడం, మాడవీధులు, కోనేరు, అలాగే గొల్ల మండపం ఇవన్నీ చూపించండి. ఇక మనకి తిరుమలలో దర్శనం అంతా అయిపోయాక స్వామివారికి హారతి ఇచ్చుకొని కొబ్బరికాయ కొట్టుకొని పక్కనే ఉన్న బేడి ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకుంటూ ఉంటాం కదండి. అలాగా ఈ మొక్కుబళ్ళన్నీ పూర్తయి స్వామిని దర్శించుకున్నాకండి మరి కొండ మీదకి వచ్చి స్వామిని దర్శించుకున్నాక గుర్తుగా ఏవో ఒకటి కొనుక్కోవాలి కదండి. మా సతీష్ కొడుకు ముందు నుంచి క్యాప్ అని గొడవ. అందుకని ముందుగా క్యాప్లు అవి కొనేసండి. ఆ తర్వాత వాడికి కావలసిన మళ్ళీ కొన్ని బొమ్మలు, మా కొండమ్మ గాజులు ఇలాగ ఒక్కొక్కటి వాళ్ళు షాపింగ్ చేసుకుంటూ ఉన్నారండి. మేము ఓ పక్కన కూర్చున్నాం అనమాట. ఎవరికి నచ్చినవి వాళ్ళు కొనుక్కుంటారని. స్వామివారి దయ వల్ల ఈ తిరుమల యాత్ర అనుకున్న దగ్గర నుంచి టికెట్ల దగ్గర నుంచి రూమ్స్ దగ్గర నుంచి అన్నీ టక్టక అయిపోయినాయండి. స్వామివారి ఫోటో మా సతీష్ భార్య కొనుక్కుంటానందండి. అటువంటిది ఎందుకో తనకి సెట్ అవ్వలా. అది తెలిసిన వెంటనే మేము స్వామివారి ఫోటో కొని సతీష్ ఫ్యామిలీకి కానుకగా కొండపైనే అందించగలగడం మాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. సతీష్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మొత్తం దర్శనాలు, షాపింగ్స్ ఇవన్నీ అయిపోయాకండి తిరుగు ప్రయాణం అయ్యామండి. మాధవం గెస్ట్ హౌస్లో రూము అలాగే ఉందండి. మళ్ళీ ఆ రూమ్ దగ్గరికే చేరుకున్నాం అన్నమాట. మా సతీష్ వాళ్ళ అబ్బాయి చూడండి, ఇక్కడ వెయిట్ చూసుకునే మిషన్ ఉంటుంది కదండి, దాని మీద ఎక్కడం దిగడం. వాడికి అదో ఆట సరదా. మంచి సందడిగా గడిచిపోయిందండి. చిన్నపిల్లలు కదండి, వాళ్ళకి ఏవో 4 బొమ్మలు కొనిచ్చేసి వాళ్ళకి నచ్చినట్టుగా ఏదో చేయనిచ్చామంటే చాలు సంబరపడిపోతారు కదండి. తిరుగు ప్రయాణానికి ట్రైన్కి కొంచెం టైం ఉండటంతో తిరుచానూరు బయలుదేరామండి. తిరుచానూరునే అలివేలు మంగాపురం అని కూడా అంటారు కదండి. పద్మావతి అమ్మవారి దర్శనం చక్కగా జరిగిందండి. రిటర్న్ జర్నీలో మా సతీష్ కొడుకు మౌషిక్ ముందు సీట్లోనే కూర్చుంటానన్నాడండి. అలాగే కూర్చోబెట్టాము. ఎంత సంబరపడిపోతున్నాడో చూడండి. సతీష్ కుటుంబాన్ని ఇలా తిరుమల స్వామివారి దర్శనానికి తీసుకురావడం మాకైతే చాలా తృప్తిగా అనిపించిందండి.
ఇప్పుడు సతీష్ కుటుంబాన్ని తిరుమల తీసుకొచ్చినట్టే 3 నెలల క్రితం మా ఇంట్లో పనిచేసే నాగమణిని షిరిడి పల్లకి సేవకి తీసుకువెళ్ళానండి. ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ చూపించడం, సాయిబాబా వారి విగ్రహాన్ని తనకి కానుకగా అందించడం, ఇవన్నీ కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇలాగా నాగమణిని షిరిడి తీసుకువెళ్ళగలగడం, అలాగే తిరుమల సతీష్ని తీసుకువెళ్ళడం, ఇలా ఇవన్నీ కూడా దేవుడు మన ద్వారా చేయిస్తున్న పనులేమో అనిపిస్తుందండి. ఎందుకంటే మా వారు చదివింది ఎంఎస్సి ఫిజిక్స్ అండి. బ్యాంకులో ఉద్యోగం చేసి వెంకటేశ్వర స్వామి మీద ఉన్న భక్తి భావనతోటి విష్ణు సహస్రనామాల్లోని 108 మహామంత్రాల అర్థాలు తెలుగులో విపులీకరించటం అనేది నిజంగా భగవంతుడే దగ్గరుండి చేయించాడేమో అనిపిస్తుందండి. 3 సంవత్సరాలు శ్రమపడి అర్థాలన్నీ తెలుసుకుని పుస్తకాన్ని ప్రింట్ చేయించడం, ఈనాడు అందరికీ కానుకగా అందించడం, వారందరూ కూడా చాలా బాగుంది పుస్తకం, మీరు ఇలా రాయగలగడం అనేది చాలా ఆశ్చర్యం అని ప్రతి ఒక్కరూ అభినందించడం, ఇవన్నీ చూస్తుంటేనండి మన చేతుల్లో ఏదీ లేదు, దేవుడే మన వెనకాలండి అన్నీ నడిపిస్తాడు అనేది నిజమేనేమో అనిపిస్తుందండి. ఈ పుస్తకం రాయడంతో పాటు మా వారు ఈ మహామంత్రాల అర్థాలను సాఫ్ట్ కాపీగా, అలాగే ఈ పుస్తకంలోని శ్లోకాల అర్థాలు భావాలు చెప్తూ వీడియోస్ ఇవన్నీ కూడా రిలీజ్ చేశారండి. వాటి లింక్స్ ఇవన్నీ ఇదే వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. దేవుడు ఎప్పుడు ఎవరి చేత ఏ పనులు చేయిస్తాడో చెప్పలేం కదండి. అలాగా మాకు ఉన్నంతలో మా చుట్టుపక్కల వారికి, అలాగే విత్తనాలు మొక్కలు పంచుతూ పర్యావరణానికి సేవ చేయగలిగే అదృష్టం మాకు వచ్చింది అంటే నిజంగా అది ఎంత గొప్ప భాగ్యం అండి. చూశారు కదండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమో నారాయణాయ.